మన దేశం రక్షణ రంగంలో మరింత శక్తివంతంగా మారుతోంది. దేశ అమ్ముల పొదిలో మరో బలమైన ఆయుధం చేరింది. తాజాగా శత్రు దేశాలకు వణుకు పుట్టించే మరో విధ్వంసకర డ్రోన్ భారత ఆర్మీలో చేరింది. నాగాస్త్ర-1 అనే విధ్వంసకర డ్రోన్ భారత సైన్యంలో చేరింది. నాగాస్త్ర-1 శత్రు దేశాల డ్రోన్ల కంటే మెరుగ్గా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇంతకు నాగాస్త్ర-1 ప్రత్యేకతలు ఏంటి? అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటూ భారత సైన్యం మరింత శక్తివంతంగా మారుతోంది. మన దేశానికి పొరుగున ఉన్న ప్రత్యర్థి దేశాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో మన దేశం తన అమ్ముల పొదిలో అధునాతన ఆయుధాలను చేర్చుకుంటూ శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తోంది. మన దేశ భద్రత కోసం ఎన్నో అధునాతన ఆయుధాలు, మిసైల్స్, అత్యాధునిక క్షిపణులు సహా ఇతర ఆయుధాలు ఉన్నాయి. వీటితో పాటు ఎప్పటికప్పుడు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటూ మరింత శక్తివంతంగా తయారవుతోంది భారత రక్షణ రంగం. తాజాగా భారత అమ్ముల పొదిలో మరో బలమైన ఆయుధం చేరింది. భారత సైన్యంలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన మరో బలమైన ఆయుధం చేరింది. నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ మొదటి స్వదేశీ లాట్రిస్ మందుగుండు నాగాస్త్ర-1 ని భారత సైన్యానికి అందజేసింది. నాగాస్త్ర-1 ఏకంగా ఇంట్లోకి ప్రవేశించి శత్రువులపై దాడి చేయగలదు. దీనిని ఆత్మాహుతి డ్రోన్ అని కూడా అంటారు. ఈ డ్రోన్ శత్రు భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం కలిగిస్తుంది. అత్యవసర సేకరణ అధికారాల కింద సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్కి 480 లాటరింగ్ ఆయుధాల సరఫరా కోసం ఇండియన్ ఆర్మీ ఆర్డర్ ఇచ్చింది. నాగపూర్కు చెందిన ఈ దేశీయ కంపెనీ ఈ విధ్వంసకర నాగాస్త్ర-1ను తయారు చేసింది. శత్రు దేశాలకు వణుకు పుట్టించేలా అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే మెరుగైన ఫీచర్లతో కూడిన నాగాస్త్ర-1 భారత అమ్ముల పొదిలో చేరింది. శత్రు లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యం నాగాస్త్ర-1 సొంతం. అధునాతన ఫీచర్లతో దేశీయంగా నాగాస్త్ర-1ను రూపొందించారు. 9 కిలోల బరువు ఉన్న ఈ డ్రోన్ సుమారు 4500 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. రాడార్లు గుర్తించకుండా దాడులు చేసే సామర్థ్యం దీని సొంతం. ఉదాహరణకు, ఎవరైనా శత్రు సైనికులు ఒక నిర్దిష్ట ప్రదేశం వద్దకు వాహనంలో నిర్దిష్ట సమయానికి చేరుకునేలా ఉంటే నాగాస్త్ర అప్పటి వరకు గాల్లోనే ఉంటూ టార్గెట్ వచ్చిన వెంటనే దాడి చేయగలదు. విధ్వంసకరమైన నాగాస్త్ర-1 డ్రోన్ గాల్లోనే 60 నిమిషాల పాటు ఎగరగలదు. భారత సైన్యంలో కొత్తగా చేరిన నాగాస్త్ర-1ని భూమి నుంచి సులభంగా ప్రయోగించవచ్చు. ఇది సులభంగా 1.5 కిలోల పేలుడు వార్ హెడ్ను మోసుకెళ్లగలదు. నాగాస్త్ర-1 ముందుగా లక్ష్యాలను పర్యవేక్షించి ఖచ్చితత్వంతో కూడిన దాడి చేయగలదు. నాగాస్త్ర-1కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ద్వారా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు, చొరబాటుదారులు, శత్రు శిక్షణ శిబిరాలను టార్గెట్ చేయవచ్చు. నాగాస్త్ర-1 సూసైడ్ డ్రోన్ కేటగిరీలోకి వస్తుంది. జీపీఎస్తో కూడిన ఈ డ్రోన్ లక్ష్యాన్ని 2 మీటర్ల ఖచ్చితత్వంతో ఛేదించగలదు. దీని మ్యాన్ ఇన్ లూప్ పరిధి 15 కిలోమీటర్లు కాగా అటానమస్ మోడ్ పరిధి 30 కిలోమీటర్లు ఉంటుంది. నాగాస్త్ర-1కు రాత్రి పగలు పనిచేసేలా నిఘా కెమెరాలు ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే దీన్ని మెరుగ్గా రూపొందించారు. మధ్యలో నిలిపివేయడం, రికవర్, తిరిగి ఉపయోగించడం వంటి ఫీచర్లను నాగాస్త్ర-1 కలిగి ఉంది. ఒకవేళ లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్ను మధ్యలో రద్దు చేసినా నాగాస్త్రాను తిరిగి వెనక్కి రప్పించవచ్చు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దీనికి పారాషూట్ సదుపాయం కూడా ఉంది. అధునాతన ఫీచర్లతో దేశీయంగానే దీన్ని రూపొందించడం విశేషం. ఈ సూసైడ్ డ్రోన్లు శత్రు లక్ష్యాలపై ఖచ్చితంగా దాడి చేయగలవు. భారత సైన్యం అత్యవసర సేకరణ అధికారాల కింద సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్కి 480 లాటరింగ్ ఆయుధాలను సరఫరా చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. నాగపూర్కు చెందిన ఈ దేశీయ కంపెనీ విధ్వంసకర డ్రోన్ను సిద్ధం చేసింది. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కింద సైన్యం 480 నాగాస్త్ర-1 డ్రోన్లను ఆర్డర్ చేసింది. ఈ డీల్ విలువ దాదాపు 300 కోట్ల వరకు ఉండొచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి డ్రోన్లను విదేశాల నుంచి కొనుగోలు చేసిన ఈఈఎల్ నాగాస్త్ర-1ను మన సైన్యానికి అప్పగించిన తొలి స్వదేశీ కంపెనీగా అవతరించింది. ఆత్మాహుతి డ్రోన్ గా పిలిచే నాగాస్త్ర-1 భారత సైన్యంలో చేరడంతో ఆర్మీ మరింత శక్తివంతంగా మారింది. అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే మెరుగైన ఫీచర్లతో నాగాస్త్ర-1ను దేశీయంగానే రూపొందించడం విశేషం.